హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి బెస్ట్ ఇండిపెండెన్స్ డే ఫోటో ఎడిటింగ్ అయితే చూద్దాం. దీన్ని మనం ఇప్పుడు ఇది అలైట్ మోషన్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ లింక్ నేనైతే ఒక 2-3 చేశాను. ఇట్లా దీనికి మీరు ఎవరి ఫోటోతో కావాలంటే వారి ఫోటోతో ఇట్లా స్టేటస్ లాగా క్రియేట్ చేసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు, స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని మనం ఈ ఫోటోని ఎలా ఎడిట్ చేసుకుందామో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఎడిటింగ్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అయితే ఎక్కువ లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇట్లా ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. మీకైతే 3 ప్రాజెక్టులు ఇస్తాను. ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇది మీకు ఇలాగే ఓపెన్ అయిపోతుంది. మీరు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోతోని ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. అది కూడా PNG ఫార్మాట్లో ఉండాలి. వెనక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిందే ఉండాలి. ఇప్పుడు ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది చిన్న, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫోటో యాడ్ అయిపోతుంది. ఫోటో అడ్జస్ట్ కావాలనుకో ప్యానల్ టీమ్లోకి వెళ్ళండి, కొద్దిగా ఇట్లా ఫోటో యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా మీకు అడ్జస్ట్ కావాలంటే ఇందులోకి వెళ్ళి ఇలా వైఫై ఉంటుంది, దీన్ని కొద్దిగా ఎండ్ సైజ్ తగ్గించండి. తగ్గించి ఇక్కడ ఫెదర్ ఉంది కదా, దీన్ని పెంచుకోండి. కొద్దిగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తే మీకు ఫోటో కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి ఈ టైప్లో ఇంకొకటి ఉంటుంది, దీని కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఫోటోలోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో తీసుకోండి. మీకు ఇట్లా ఫోటో యాడ్ అయిపోతుంది. మాల్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి సేమ్ అలాగే. ఇంకొకటి అల్లు అర్జున్ సార్ ఫోటో కూడా ఉంది. ఈ టైప్లో కావాలంటే దీన్ని కూడా ఇట్లా సేమ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, మీకు నచ్చిన ఫోటో కూడా తీసుకోండి. చూసారా, ఇక్కడ యాడ్ అయిపోతుంది. కరెక్ట్గా అడ్జస్ట్ కాకుంటే ఇట్లా కొద్దిగా ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి తగ్గించేయండి. ఈ థర్డ్ ఆప్షన్ ఉంచుకొని కొద్దిగా చిన్న చేసుకోండి ఫోటో. ఓకే, మీకు అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇట్లానే వీడియో మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో 3 రకాలుగా ఇచ్చాను. ఇట్లా మీకు నచ్చిందైతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇది ఫోటో లాగా రావాలంటే ఏం చేయాలంటే పైన షేర్ సింబల్ మీద దీని మీద ట్యాప్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ అయితే PNG ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియో లాగానే కావాలనుకుంటే ఈ వీడియో పైన ఉంచండి. ఫోటో లాగా కావాలనుకుంటే మాత్రం కరెంట్ ఫ్రేమ్ అయితే PNG ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. మీకైతే ఈ విధంగా ఫోటో లాగా సేవ్ అయిపోతుంది. దీన్ని మీరు మంచిగా ఒక స్టేటస్ లాగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇలా సేవ్ బటన్ మీద దీని మీద ట్యాప్ చేయండి, మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఎడిటింగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.